రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్రమైంది. మాస్కో సేనలు ఉక్రెయిన్పై భీకర దాడులకు దిగాయి. పోల్టావా నగరంలోని సైనిక శిక్షణ కేంద్రం, ఆ సమీప ఆసుపత్రులే లక్ష్యంగా క్షిపణుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో 51 మంది చనిపోగా మరో 220 మంది గాయపడ్డారు. ఈ దాడుల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ భవనం పాక్షికంగా దెబ్బతినగా శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 2022 ఫిబ్రవరి 24న మొదలైన యుద్ధంలో తాజా దాడులు అత్యంత భీకరమైనవిగా పేర్కొన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. భారీ ప్రాణ నష్టం జరిగిన నేపథ్యంలో పోల్టావాలో 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. క్షిపణి దాడులపై నగరంలో సైరన్ మోగగానే తమను తాము రక్షించుకునేందుకు ఉక్రెయిన్ ప్రజలు బాంబు షెల్టర్ల వైపు పరుగులు తీశారు. అయితే అంతలోనే క్షిపణులు వచ్చి పడ్డాయంటున్నారు జెలెన్స్కీ. మిసైల్స్ ధాటికి సైనిక శిక్షణా కేంద్రానికి చెందిన ఒక భవనం పాక్షికంగా దెబ్బతినగా అనేక మంది శిథిలాల్లో చిక్కుకుపోయారన్నారు. రష్యాను ఎదుర్కొనేందుకు సైనిక సాయం చేయాలని పశ్చిమ దేశాలని కోరారు. రష్యాలోని సరిహద్దులకు దూరంగా ఉండే ప్రాంతాలపై దాడులు చేపట్టేందుకు తమకు అనుమతినివ్వాలన్నారు. ఓవైపు రష్యా బలగాలు ఉక్రెయిన్పై బాంబుల వర్షం కురిపిస్తుంటే మరోవైపు మాస్కో అధినేత పుతిన్ మంగోలియాలో పర్యటిస్తున్నారు. ఐసీసీ అరెస్టు వారెంట్ను పక్కనబెట్టి తమ దేశానికి వచ్చిన పుతిన్కు రెడ్ కార్పెట్ వేసింది మంగోలియా సర్కార్. ఉలాన్ బాతర్లో విద్యుత్ కేంద్రం స్థాపనపై మంగోలియా అధ్యక్షుడు కురేల్సుక్, పుతిన్లు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 2 దేశాల మధ్య రైలు మార్గంపై ప్రణాళికను ఆవిష్కరించారు. ఇక అక్టోబర్లో జరిగే బ్రిక్స్ సదస్సుకు రావాలని కురేల్సుక్ను కోరారు పుతిన్.